ఈ ఉదయకాలంలో పునరుద్ధరణ దినంని ఆయన మందిరంలో చేరి వచ్చి దేవుని నామాన్ని మహిమపరచడానికి, ఆయన చేసిన మేలను జ్ఞాపకం చేసుకొని ఆయన ఆరాధించడానికి, ఆయన కీర్తించడానికి, ఆయన శిలువ యాగాన్ని జ్ఞాపకం చేసుకొని ఆయన ఆరాధించడానికి చేరి వచ్చిన సంఘానికి దేవుని దాసులకు నాకు వందలు తెలియజేస్తున్నాను. ఉదయకాలంలో మనం చదవబడిన 116వ కీర్తన 19 వచనములతో కూడిన యొక్క కీర్తన మనం గమనిస్తున్నాం. ఇక్కడ there are 19 verses in this chapter. 116వ కీర్తనలో 19 వచనాలు ఇక్కడ ఉన్నట్లుగా మనం చూస్తాము. ఈ యొక్క కీర్తన ఎవరు రాశారో మనకు అక్కడ వ్రాయబడలేదు, కానీ ఈ యొక్క కీర్తన ఇదాంతమందున్న మనకు బుద్ధి కలగడానికై దేవుడు తన పరిశుద్ధ గ్రంథంలో మన కోసమే వ్రాయించి ఇచ్చినట్లుగా మనం చూస్తాము. ఈ చివరి దినాల్లో, అంత్యకాలంలో అనిశ్చితి నెలకొన్న ఈ దినాల్లో, పాపము భయంకరంగా విస్తరిస్తున్న ఈ దినాల్లో, నెమ్మది సమాధానం లేని ఈ దినాల్లో, పాపము విపరీతంగా విస్తరిస్తున్న ఈ దినాల్లో, దేశం మీదకి దేశము, రాజ్యం మీదకి రాజ్యము, కుటుంబాల్లో నెమ్మది లేదు, బయటికి వెళ్తే ఇంటికి వస్తామన్న గ్యారెంటీ లేదు. అటువంటి విపత్కరమైన దినాల్లో మనము జీవిస్తున్నాం. ఈ యొక్క దినాల్లో మనం జీవిస్తున్నదా దేవుడు తన వాక్యము ద్వారా మనల్ని ఆదరిస్తూ, దేవుడు తన వాక్యం ద్వారా మనకు నిరీక్షణ కలుగజేస్తూ, దేవుడు తన వాక్యం ద్వారా మనల్ని ప్రోత్సహిస్తూ, దేవుడు తన వాక్యం ద్వారా మనకి జీవాన్ని నింపుతున్నట్లుగా మనం చూస్తాము. ఈ యొక్క 116వ కీర్తనలో ఎవరు రాశారో మనకు తెలియదు, కానీ ఈ యొక్క అద్భుతమైన కీర్తన మనం చూస్తాము. ఒక కీర్తనకారుని యొక్క సెల్ఫ్ రిఫ్లెక్షన్ అని చెప్పవచ్చు. తన జీవితంలో తాను పొందిన అనుభవాల్లో నుండి ఆయన తనను తాను పరీక్షించుకుంటూ, తనను తాను టెస్ట్ చేసుకుంటూ, ఆయన జీవితంలో ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకొని దేవుడు చేసిన మేలన్నిటిని బట్టి హీ ఈజ్ రిఫ్లెక్టింగ్ హిమ్సెల్ఫ్. తనను తాను ఆయన పరీక్షించుకుంటున్నట్టుగా, స్పందిస్తున్నట్లుగా మనం చూస్తాము. ఇది తన అనుభవాల్లో నుండి స్పందిస్తూ తన స్పందనను తెలియజేసే కీర్తన అని మనము దీన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు. ఎందుకు అంటే ఈ యొక్క కీర్తనలో కీర్తనకారుడు దాదాపుగా 37 సార్లు నేను లెక్క పెట్టిన అక్కడ నేను, నాకు, నన్ను అని మాట్లాడుతున్నాడు. హీఈస్ సెల్ఫ్ అడ్రసింగ్ టు హిమ్సెల్ఫ్. తనను తాను సంబోధించుకుంటూ నాకు అని, నేను అని, నన్ను అని, నా కొరకు అని కీర్తనకారుడు మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తాము. ఈ యొక్క 116వ కీర్తనలో ఆయన మొట్టమొదటి వచనంలోనే అక్కడ ఏమంటున్నాడంటే, యెహోవా నా మొరను అని ఆయన ఏమంటున్నాడు? తన మొర గురించి మాట్లాడుతున్నాడు, తన గురించి ఆయన మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తాము. ఈ విధంగా 37 సార్లు యొక్క కీర్తనలో నేను, నాకు, నన్ను అనే పదాలను మనం చూస్తాము. అంటే కీర్తనకారుడు తన స్పందనని తన గురించి రాస్తూ తెలియజేస్తున్నట్లు ఇక్కడ మనం చూస్తాము. అంత మాత్రమే కాకుండా తనను తాను మాట్లాడుకుంటూ అక్కడ తన తండ్రి అయిన దేవుణ్ణి ఆయన మర్చిపోవడం లేదని ఇక్కడ దాదాపుగా 15 సార్లు యెహోవా అనే పేరును అక్కడ మనం చూస్తాము. There are 15 times in this chapter the name of the Lord. యెహోవా అనే మాటను 15 సార్లు అక్కడ సంబోధిస్తున్నట్లుగా మనం చూస్తాము. 15 సార్లు ఆయన దేవుని నామాన్ని ఉచ్చరిస్తూ తను తాను ఆయన రిఫ్లెక్ట్ అవుతున్న విధానాన్ని ఇక్కడ మనం చూస్తాము. చాలా అద్భుతమైన కీర్తన ఇది. నేను అనుకున్నాను ఈ యొక్క ఈస్టర్ రోజు ఈ యొక్క 116వ కీర్తనని ఏ విధంగా నేను ధ్యానం చేయాలని నేను దేవుని సన్నిధిలో మొరపెట్టి ధ్యానం చేస్తున్నదా ఆయన ఇస్తున్న అద్భుతమైన తలంపులు చూద్దాము ఒక్కసారి. లెట్ us see 3rd verse, 3వ వచనం చూద్దాము ఒక్కసారి. మరణ బంధకములు నన్ను చుట్టుకొని ఉండెను, పాతాళపు వేదనలు నన్ను పట్టుకొని ఉండెను, శ్రమయు దుఃఖమును నాకు కలిగను. ఇక్కడ మనం చూస్తాము మరణ బంధములు నన్ను చుట్టుకొని ఉండెను. ఇప్పుడు ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. 2000 సంవత్సరాల కంటే క్రితము మన యొక్క మరణ బంధకములను తొలగించడానికి తండ్రి అయిన దేవుడు తన ద్వితీయమైన కుమారుడి ఆయన భూలోకానికి పంపినట్లుగా మనం చూస్తాము. చూసారా, కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన తన కుమారుని భూలోకానికి పంపినట్లుగా మనం చూస్తాము. ఒక్కసారి మన పాత నిబంధనలకు చూసినట్లయితే చల్లని పూట ఆయన నేరుగా వచ్చి ఆదాము వాళ్ళతో మాట్లాడినట్లుగా మనం చూస్తాము. ఆయన తనకు తానుగా వారికి కనపరుచుకొని వారితో సంభాషించినట్లుగా తన సన్నిధిని వారితో ఉంచినట్లుగా మనం చూస్తాము.
ఆ తర్వాత పాపము భూలోకంలోకి రాగా ఆయన ప్రవర్తనను ఎన్నుకున్నాడు, న్యాయాధిపతులను ఎన్నుకున్నాడు, ప్రధాన యాజకులను ఎన్నుకున్నాడు. వారి ద్వారా తన ప్రజలతో ఆయన సంపాదించినట్లుగా మనం చూస్తాము. ఆ తర్వాత దాదాపుగా ఒక 400 సంవత్సరాలు ఆయన పరలోకంలో ఆయన మౌనంగా ఉండిపోయాడు. మలాకి మత్తయి సువార్తకి ఉన్న గ్యాప్ ఎంతంటే దాదాపుగా 400 years. ఆయన ఇంకెంత మాత్రము మౌనంగా ఉండక ఆయన పరలోకంలో నుండి భూలోకాన్ని దిగి వచ్చి మన యొక్క మరణాన్ని, మనకు రావాల్సిన శిక్ష యావత్తును ఆయన పొందినట్లుగా మనం చూస్తాము. ఇక్కడ కీర్తనాకారుడు ఏమంటున్నాడంటే మరణ బంధములు నన్ను చుట్టుకొని ఉండెను అని మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తాము. కీర్తనాకారుడు ఈ మాట అంత ఈజీగా వచ్చిందండి. మనం కూడా మనకి జీవితంలో అప్పుడప్పుడు ఏమనుకుంటామంటే ఈ జీవితం ఎందుకు మనకు, ఈ జీవితంకి చాలిస్తే చాలు కదా అని అనేక పర్యాయాలు మనం కూడా ఒత్తిడిలో ఉన్నప్పుడు, నిరాశలో ఉన్నప్పుడు మనం కూడా ఇటువంటి ఆలోచనలు మనకు కూడా వచ్చి ఉంటాయి. ఇక కీర్తనకారుడు ఏమంటున్నాడంటే మరణ బంధములు నన్ను చుట్టుకొని ఉన్నవి అంటే మరణపు అంచు వరకు నేను వెళ్ళి ఉన్నాను అని అంటున్నాడు. మనము కూడా మరణపు అంచులో ఉండగా ఆ పర్వతములో ఉన్న తండ్రి తన కుమారుని భూలోకానికి పంపడం ద్వారా ఆ కుమారుడు భూలోకంలో సశరీరుడిగా రక్తమాంసం ధరించుకొని ఆయన భూలోకానికి వచ్చి ఆయన నీ కోసమై నా కోసమై ఆయన చేతులలో చీరలు కట్టబడ్డాయి. ఎందుకు అంటే నీవు మరణపు అంచులో ఉన్నావు, నిన్ను విడిపించడానికి నీ మరణపు బంధకం నేను చుట్టుకొని ఉన్నవి, వాటిని విడిపించడానికి ఆయన చేతులలో చీరలు కొట్టారు, ఆయన కాళ్ళలో చీరలు కొట్టారు, ఆయన తలపైన ముళ్ళ కిరీటము, ఆయన వీపంత నాగడి చాలా దున్నబడింది, ఆయన వస్త్రములు చీట్లు వేశారు, ఆయన ప్రక్కలో బల్లెపోటు పడవగా రక్తము నీరు చివరి పొట్టు వరకు కాచివేసినట్లుగా మనం చూస్తాము. ఇప్పుడు చెప్పండి, మరణపు అంచుల వరకు వెళ్ళిన మనము యేసుక్రీస్తు మరణము పునరుద్ధానం ద్వారా మనం ఏమయ్యాం చెప్పండి? ఆయన మందిరములో ఆయన బల్ల చుట్టూ ఒలీవల మొక్కల వల్ల చేరి వచ్చి ఆయన ఆరాధిస్తున్నాం. నిజమైన దేవుణ్ణి, జీవం గల దేవుణ్ణి, రక్షకుడైన దేవుణ్ణి, సృష్టికర్త అయిన దేవుణ్ణి, మరణాన్ని జయించిన దేవుణ్ణి ఈ ఉదయకాలంలో మనం ఆరాధిస్తున్నామండి. కారణం ఏంటంటే ఆయన మరణాన్ని జయించి ఉన్నాడు. ఇక ఉదయకాలంలో నేను అంటాను, మరణ బంధకములు నన్ను చుట్టుకొని, మనమందరం అందాము ఒక్కసారి, దేవా మరణ బంధకములు నన్ను చుట్టుకొని ఉండగా ఆ మరణాన్ని తప్పించడానికి నీవు మరణించి సమాధి చేయబడి పునరుద్ధారుడమైనవని చెప్పి ఒక్కసారి ఆయన నామాన్ని మహిమపరుద్దామా? ఎంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. ఇటు ఉదయకాలంలో అటువంటి గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్న మనము మన యొక్క మరణ బంధకములు విడిపించబడినట్లుగా చూస్తున్నాం. కారణం ఏంటి? ఆయన మరణం యొక్క పునరుద్ధానం. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆయన భూలోకానికి వచ్చాడు, బానే ఉంది. 33.5 years he lived in this world, బానే ఉన్నంత వరకు. సమాధి చేయబడ్డాడు, బాగానే ఉంది. ఆయన సమాధిలో ఉంటే ఈ రోజు యొక్క ఉదయకాలంలో ఆయన మందిరంలో చేరి రక్షింపబడిన బిడ్డలంతా ఆయన ఆరాధించే వారిమా? ఈ నిరీక్షణ మనకు ఉండేదా? ఈ నమ్మకం మనకు ఉండేదా? ఇది కేవలము యేసుక్రీస్తు వారి మరణ పునరుద్ధానం ద్వారానే సాధ్యమైందని మనము అర్థం చేసుకోవాల్సిన అవసరమైంది. పాతాళపు వేదనలు నన్ను పట్టుకొని ఉండెను. ఆ కీర్తనకారుడు ఏమంటున్నాడు? పాతాళపు వేదనలను పట్టుకొని ఉండెను. ఇప్పుడు చెప్తామా, ఎంతమంది పరలోకానికి వెళ్తాము మేము నిరీక్షణ కలిగి ఉంది? ఇక్కడ చెప్పండి. నేను మరణిస్తే, నేను ఈ లోకం విడిస్తే, లేదా యేసుక్రీస్తు వారు రెండవ రాకడ వస్తే నేను ఆయనను చేరుతాను. నేను పాతాళము చేరను, నేను పాతాళము దరిదాపులో కూడా నేను వెళ్ళను. నేను విమోచింపబడ్డాను. యేసుక్రీస్తు పునరుద్ధానం ద్వారా నేను పరలోకానికి వెళ్ళే భాగ్యం నాకు దొరికింది అని ఎంతమంది మనం విశ్వసిస్తున్నాం? ఇక ఉదయకాలంలో మనందరికీ అట్టి నిరీక్షణ ఎలా దొరికిందంటే కేవలము యేసుక్రీస్తు వారి మరణ పునరుద్ధానం ద్వారా మాత్రమే అది మనకు దొరికింది. నేను మళ్ళా అంటాను, యేసుక్రీస్తు వారి మరణం వరకు బాగానే ఉంది, కానీ పునరుద్ధానం అనే అంశం లేకపోతే, if he is not resurrected from the death, ఆయన మరణంలో నుండి తిరిగి లేచి ఉండకపోతే మనకు క్షమాపణ లేదు, మనకు విడుదల లేదు, మనకు విమోచన లేదు, మనకు పరలోకం లేదు, మనం ఆయన మందిరంలోకి వచ్చే యోగ్యత లేదు, ఆయన ఆరాధించే భాగ్యం మనకు దొరికేది కాదు. కేవలము ఆయన మరణం యొక్క పునరుద్ధానము ద్వారా మాత్రమే మనకి దొరికినట్లుగా మనం చూస్తాం. ఇక్కడ ఒకసారి 8వ వచనం చూద్దామా? లెట్ us go to 8th verse.
మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారి పడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. మనం ఇప్పుడు 3వ వచనం నుండి 8వ వచనంలోకి వచ్చిన అనుభవం ఎంతమందికి ఉంది? 3వ వచనం మనం ఎక్కడ ఉన్నామంటే మనము మరణపు అంచుల వరకు వెళ్ళి ఉన్నాం. మనము మరణ బంధకములు మనం అంటుకొని ఉన్నవి, వేదనలు, పాతాళపు వేదనలు మనల్ని చుట్టుకొని ఉన్నవి. 8వ వచనం వరకు వచ్చే వరకు ఏమైందంట? తప్పించి ఉన్నామని మనం ఒక అద్భుతమైన మాట అక్కడ చూస్తాము. ఆయన మరణము నుండి కన్నీళ్లు విడవకుండా, జారి పడకుండా ఆయన మన పాదమును ఆయన తప్పించి ఉన్నాడు. నీవు తప్పించబడిన బిడ్డవా? నేను ఉదయకాలంలో దేవుడు సూటిగాతో మాట్లాడుతున్నాడు. నీవు తప్పించబడిన బిడ్డవా? ఎందుకు అంటే నీకు రావాల్సిన మరణాన్ని ఆయన పొందాడు, నీ వేదనను ఆయన తీసుకున్నాడు, నీ శిక్ష యావత్తు ఆయన పొందాడు. కాబట్టి ఇప్పుడు నువ్వేం చేయాలి? ఇప్పుడు తప్పించబడాలి. యూ షుడ్ బి డెలివర్డ్. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా నువ్వు తప్పించబడాలని మనం ఇక్కడ చూస్తాము. ఒక్కసారి మనము అదే విధంగా 15వ వచనం చూద్దామా? 15th verse. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ. అది ఒక్క నిమిషం ఇక్కడ ఆగుదాం మనం. నీవు మరణిస్తే నీ మరణానికి విలువ ఉందా? నేను అంటాను, ధైర్యంగా చెప్తాను, ఆయన మందిరంలో నిలబడి నేను ఒకనాడు మరణిస్తే నా మరణానికి విలువ ఉంది. దెన్ వాట్ అబౌట్ యూ? నీ మరణానికి విలువ ఉందా? ఈ లోకంలో అనేక మంది ప్రతిరోజు మరణిస్తూ ఉన్నారు, ఈ లోకాన్ని విడుస్తున్నారు. లోకం విడిచిన తర్వాత కూడా మన మరణానికి ఏముండాలంట? విలువ ఉండాలి. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆ విలువ మనకి ఇచ్చింది ఎవరండి? దేని ద్వారా మనకు వచ్చింది విలువ? యేసుక్రీస్తు మరణ పునరుద్ధానము ద్వారానే మనకి ఏమొచ్చింది? యేసుక్రీస్తు మరణ పునరుద్ధానం ఏమొచ్చింది? మనకు విలువ వచ్చింది. ఏమొచ్చింది? విలువ వచ్చింది. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుందాం, మన దేవుడు ఆయన మరణం యొక్క ఆయన పునరుద్ధానం ద్వారా మన జీవితాలను ఆయన తప్పించి ఉన్నాడు, విమోచించి ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా ఇక లోకం మనం విడిస్తే మనకు ఏముందంట? విలువ ఉంది. అటువంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నట్లుగా మనం చూస్తాము. ఒక్కసారి ఈ యొక్క 116వ కీర్తన మనము ఈ విధంగా డివైడ్ చేసుకోవచ్చు. మొదటి 8 వచనాల్లో ఇక్కడ మనం చూస్తాము హిజ్ రెవరెన్స్. దేవుని పట్ల కీర్తనకారుడికి ఉన్న ఆరాధన భావాన్ని మనం ఇక్కడ చూస్తాము. కీర్తనకారుడికి ఉన్న ఆరాధన భావం 9 నుండి 14 వరకు హిజ్ రిఫ్లెక్షన్, ఆయన స్పందనను మనం చూస్తాము. 15 to 19, 15 నుండి 19 వరకు రీజన్ టు వర్షిప్ గాడ్. మొదటి 8 వచనాల్లో హిజ్ రెవరెన్స్, దేవుని పట్ల ఆయనకున్న ఆరాధన భావాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చూస్తాం ఇక్కడ. అంత మాత్రమే కాకుండా 9 నుండి 14 వరకు హిజ్ రిఫ్లెక్షన్ మనం చూస్తాము. 17 నుండి 19 వరకు హిజ్ రీజన్ టు వర్షిప్ గాడ్. ఆర్ జ్ఞాపకం పెట్టుకుంటే ఆర్ఆర్ఆర్ మనకు లోకంలో చాలా ఆరాధనలు ఉంటాయి, కానీ దేవుని వాక్యంలో 116వ కీర్తన ఆర్ఆర్ఆర్ ని మనం జ్ఞాపకం చేసుకుందాం. రెఫరెన్స్, రిఫ్లెక్షన్ అండ్ ఫైనల్లీ ద రీజన్. దేవుని పట్ల ఆయనకి ఆరాధన భావం ఎందుకు చూద్దాం ఒక్కసారి. మొదటి వచనం, యెహోవా నా మొరను, నా విన్నపమును ఆలకించి ఉన్నాడు, కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను. He is loving God because God heard his praise. దేవుడు ఆయన మొర విన్నాడు కాబట్టి ఆయనను ప్రేమిస్తున్నట్లుగా మనం చూస్తాము. మొరను, విన్నపములను ఆలకించిన దేవుణ్ణి ప్రేమించే కీర్తనాకారుని ఇక్కడ మనం చూస్తాము. అంత మాత్రమే కాకుండా 2వ వచనంలో తన మొర యొక్క చెవి ఎక్కిన దేవుణ్ణి ఆయన మొర పెట్టినట్లుగా మనం చూస్తాము. అంత మాత్రమే కాకుండా 4వ వచనం మనం చూస్తాము, ఆయన విడిపింపమని మొరపెట్టినట్లుగా మనం చూస్తాము. 4వ వచనంలో 5వ వచనంలో యెహోవా దయాళుడు అని మనం చూస్తాము. అంత మాత్రమే కాకుండా ఆయన నీతిమంతుడు అని మనం చూస్తాము, ఆయన కాపాడువాడు అని చూస్తాము, ఆయన రక్షించేవాడు అని చూస్తాము. 6వ వచనంలో ఆయన మనకి క్షేమాన్ని విస్తరించేవాడని మనము 7వ వచనంలో చూస్తాము. ఆయన 8వ వచనంలో మనం చూస్తాము మరణం నుండి మనల్ని విమోచించిన వాడని చూస్తాము. అదే 8వ వచనం చివరి లైన్ లో మనం తప్పించిన దేవుడిని మనం చూస్తాము. కీర్తనకారుడు తన మొర విన్నగా, తన మొర యొక్క చెవి యొక్కగా విడిపింపబడగా, యెహోవా దయను ఎరిగిన వాడై, యెహోవా నీతిని ఎరిగిన వాడై, యెహోవా ద్వారా కాపాడిన వాడై, యెహోవా ద్వారా రక్షింపబడిన వాడై, యెహోవా ద్వారా విస్తరింపబడిన వాడై, యెహోవా ద్వారా కన్నీళ్లు తుడవబడిన వాడై, యెహోవా ద్వారా జారి పడకుండా
ఆయన లేపబడిన వాడై కీర్తనాకారుడు తన హృదయం అంతా కూడా దేవుని గురించిన ఆరాధనా భావంతో నిండి ఉంది. నేను అంటాను ఇక్కడ, నేను 10 అంశాలు రాసుకొని వచ్చాను ఇక్కడ. అంటే కీర్తనకారుడి విషయంలో దేవుడు చేసిన 10 అంశాలను మనము జ్ఞాపకం చేసుకొని కీర్తనకారుడు దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. తన హృదయంలో ఒక ఆరాధనా భావం నిండి ఉన్నట్లుగా మనం చూస్తాము. ఈ ఉదయకాలంలో ఒక్కసారి మనల్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మనం ఎక్కడి వారిని, ఏమై ఉన్నాం? దుమ్ము ధూళి వంటి వారిని. మన హృదయం ఎలాంటిది, మన గొంతుకు ఎలాంటిది, మన పాపస్థితి ఎలాంటిది, మన అంతం ఏమైంది, మనం ఎవరి దాస్యంలో ఉన్నాం, మనకు రావాల్సినది ఏమిటి? అటువంటి దానిని దేవుడు తప్పించి ఉండగా మన హృదయంలో ఏమి రావాలంట? కీర్తనాకారుడి వల్లే లోతైన ఆరాధన భావంతో ఆయన చేసిన మేలును జ్ఞాపకం చేసుకొని ఆయన్ను ఆరాధించే బద్ధులమై ఉన్నామని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కీర్తనాకారుని మొర విన్న దేవుడు నీ మొర వినలేదా? దేవుణ్ణి ఆరాధిద్దాం. కీర్తనాకారుడి చెవి యొగ్గిన దేవుడు నీ మొర ఎప్పుడు వినకుండా చెవి యొగ్గలేదా? ఆయన ఆరాధిద్దాం. కీర్తనాకారుని విడిపించిన దేవుడు నేను ఎప్పుడు విడిపించలేదా? ఆయన ఆరాధిద్దాం. యెహోవా దయాళుడు. కీర్తనాకారుడికి మన జీవితంలో అనేక పర్యాయములు ఆయన దయను అనుభవించిన వారిని యెహోవాను మనం ఆరాధిద్దాం. యెహోవా నీతిమంతుడు. ఆయన నీతిని బట్టి ఆయన నీతిని అనుభవించిన వారిని మనము నీతిమంతులుగా మార్చబడి నీతిమంతుని పిల్లలమై మనము నీతిమంతుని హృదయపూర్వకంగా ఆరాధించబద్ధులమై ఉన్నాము. ఆయన కాపాడినబడి వాడిని చూస్తాం 6వ వచనంలో. మనం కూడా అనేక పర్యాయములు దేవుని కాపుదలను అనుభవించిన వారిని కాబట్టి మనము దేవుణ్ణి ఆరాధించవలసిన వారమై ఉన్నాము. కీర్తనకారుడు రక్షింపబడగా దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. మనం కూడా రక్షింపబడి ఆయన మందిరంలో చేర్చబడిన మనము దేవుణ్ణి ఆరాధించబద్ధులమై ఉన్నాము. ఆయన విస్తరింపబడినట్లుగా మనం చూస్తాము. మనం కూడా కుటుంబాలుగా, సంఘాలుగా, సమాజంగా విస్తరింపబడ్డాం కాబట్టి మనం దేవుణ్ణి ఆరాధించాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కన్నీళ్లు విడువనీయని దేవుడు. మనకి తెలియదు చాలా సార్లు మన కన్నీళ్లు రాకుండా ఆపిన దేవుడు ఆయన. కాబట్టి మన హృదయపూర్వకంగా మనము దేవుని ఆరాధించాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనము జారి పడనీయకుండా ఆయన మనల్ని కాపాడిన దేవుడు. నేనంటాను ఈ 2 విషయాలు మనకు తెలియదు. ఎందుకు అంటే నీకు కన్నీళ్లు రావాల్సినప్పుడు కన్నీళ్లు రానియకుండా ఆయన ఆపువేశాడు కాబట్టి అనుభవం నీకు లేదు. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం. దేవా, అనేక పర్యాయములు నా యొక్క జీవితంలో నా కన్నీళ్లను తుడిచిన దేవుడవు, కన్నీళ్లు రాకుండా ఆపిన దేవుడు నీకు వందనాలయ్యా, నీకు స్తోత్రమయ్యా. మనం దేవుణ్ణి ఆరాధించాలి. జారి పడనీయకుండా కూడా దేవుడు మనల్ని కాపాడే దేవుడిగా ఉంటున్నాడు. వీటన్నిటిని అనుభవించిన కీర్తనకారుడు ఈ హృదయకాలంలో మనతో మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, నీవు కూడా ఇటువంటి అనుభవాల గుండా వెళుతున్నప్పుడు కీర్తనకారుడు దేవుణ్ణి హృదయమారా లోతైన ఆరాధన భావంతో ఆరాధిస్తున్నట్లుగా మనం కూడా ఆరాధించాలని దేవుడు మనతో మాట్లాడినట్లుగా మనం చూస్తాము. కాబట్టి మొదటి 8 వచనాల్లో హిస్ రెవరెన్స్, దేవుని పట్ల ఆయనకున్న ఆరాధనా భావాన్ని మనం చూస్తాము. అదేవిధంగా 9 నుండి 14 వరకు చూద్దాము ఒక్కసారి. ఇక్కడ హిస్ రిఫ్లెక్షన్ మనం చూస్తాము. వీటన్నిటిని అనుభవించిన వాడై 9వ వచనంలో ఏమంటున్నాడంటే 9వ వచనంలో ఏమంటున్నాడంటే, సజీవులున్న దేశంలో యెహోవా సన్నిధిని నేను కాలం గడుపుదును. దేవా, ఈ లోకంలో నన్ను విడిపించావు, తప్పించావు, నన్ను ప్రత్యేకపరుచుకున్నావు కాబట్టి నేను ఇక్కడ సజీవులున్న దేశంలో. ఇక్కడ ఒక నిమిషం ఆలోచిద్దామా? ఇక్కడ సజీవులు అంటే ఎవరండి? సజీవులు అంటే ఎవరు? దేవుని నమ్ముకున్న బిడ్డలు సజీవులు. అంటే మన సహవాసం వారితో ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. వారితో మన సహవాసం ఉండాలి. యెహోవా సన్నిధి అక్కడ ఉంటుంది. ఆ సన్నిధిని నేను కాలము గడుపుతున్నాను మాట్లాడుతున్నాడు. నేను అలాగే మాట్లాడి నమ్మకించుతిని. నేను మిగిలిన బాధపడిన వాడను, నేను తొందరపడిన వాడనై ఏ మనుషుడును నమ్మదైన వాడు కాడనుకుంటుని అని మాట్లాడుతున్నాడు ఇక్కడ. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకి ఏమి చెల్లించదును? రక్షణ పాత్రను చేత పుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను, యెహోవాకు నా మొక్కుబడులు చెల్లించేదను, ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించేదను అని ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ ఒకసారి చూద్దామా? ఇక్కడ 13వ వచనం 2వ లైన్లో ఏముంది చూద్దాము ఒకసారి. యెహోవా నామమున ప్రార్థన చేసేదను అని ఇక్కడ మనం చూస్తాము. అదేవిధంగా 17వ వచనం 2వ లైన్లో చూద్దామా? యెహోవా నామమున
ప్రార్థన చేసేది. అంటే 2 మార్లు ఆయన ఏమంటున్నాడంటే నేను యెహోవా నామమున ప్రార్థన చేసేదను అంటున్నాడు. అట్లాగే 14వ వచనం మొదటి లైన్ చూద్దామా ఒక్కసారి. యెహోవాకు నా మొక్కుబడులు చెల్లించెదను. అట్లాగే 19వ వచనం చివరి లైన్ చూద్దామా. నేను యెహోవాకు నా మొక్కుబడులు చెల్లించెదను అంటున్నాడు. అయితే 19వ వచనం ఆరంభంలో ఏమంటాడంటే యెరూషలేమా నీ మధ్యను నేను చెల్లిస్తాను అంటాడు. 14వ వచనం 2వ లైన్లో ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించెదను అంటున్నాడు. ఇక్కడ 2 మాటలు, ప్రార్థన, మొక్కుబడి. మనం ప్రార్థించే అనుభవం మనకు ఉండాలి, ఆయన్ను ఆరాధించే అనుభవం మనకు ఉండాలి, ఆయన చేసిన మేలను బట్టి ఆయన మహింపరిచే అనుభవము మనకు ఉండాలని ఇక్కడ కీర్తనకారుడు మనతో మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తాం. ఇక్కడ ఈ 9 నుండి 14 వరకు ఆయన రిఫ్లెక్షన్. ఈ లోకంలో ఉన్నవారు నమ్మదగిన వారు కారనుకుంటే, కానీ నమ్మదగిన దేవుడు నీవేనయ్యా, నీవు చేసే ఉపకారాలన్నింటిని బట్టి నేను నీకేమి చెల్లించేదను, నేను నీ నామంలో మొరపెడతాను, నేను నీకు మొక్కుబడులు చెల్లిస్తానని కీర్తనకారుడు మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తాము. మనం తాజాగా ముందుకు వెళ్ళిపోదాం. కీర్తన 17 నుండి 19 వరకు. 15 నుండి 19 వరకు హిస్ రీజన్ టు వర్షిప్ గాడ్. దేవుడిని ఎందుకు ఆరాధించాలో ఆయనకు ఒక కారణం ఉంది. ఆ కారణాన్ని బట్టి ఆయన దేవుడిని ఆరాధిస్తున్నట్లుగా మనం చూస్తాము. 16వ వచనం చూద్దాం ఒక్కసారి. ఏముందో అక్కడ, యెహోవా నేను నిజముగా నీ సేవకుడను, ఎందుకంటే ఐ యామ్ యువర్ సర్వెంట్, నేను నీ సేవకుడినని ఆయన అదొక కారణము. నేను నీ సేవకుడిని కాబట్టి నేను నిన్ను ఆరాధిస్తున్నాను అంటాడు. 2వ లైన్ చూద్దామా ఒక్కసారి. నీ సేవకుడను, నీ సేవకురాలి కుమారుడనై ఉన్నాను. నేను నీ సేవకుడిని మాత్రమే కాదు, నువ్వు ఏర్పాటు చేసుకున్న నీ సేవకురాలి కుమారుడని కూడా అంటున్నాడు. అంటే ఆయన యొక్క గొప్పతనాన్ని జ్ఞాపకం చేసుకుని దేవుడు ఆయన ఇచ్చిన ఆ యొక్క స్థానాన్ని గుర్తుపెట్టుకొని, ఆ పొజిషన్ గుర్తుపెట్టుకొని ఆ దేవుని మహింపరుస్తున్నట్లుగా మనం చూస్తాము. అంత మాత్రమే కాకుండా ఇక్కడ 16వ వచనం చివరి లైన్ చూద్దామా. నీవు నా కట్లు విప్పి ఉన్నావు. ఈ 3 కారణాలు. ఆయన దేవుణ్ణి ఎందుకు ఆరాధిస్తున్నాడంటే, ఒకటి నేను నీ సేవకుడను, 2వది నీ సేవకురాలి కుమారుడను, 3వది నా కట్లు విప్పి ఉన్నావని ఇక్కడ కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు. అవునా? ఇప్పుడు నేనంటాను, నీవు ఆయన సేవకుడువా? నీవు ఆయన సేవకుడువా? ఆయన సేవలో ఉన్నావా? ఆయన్ని సేవించే అవకాశం మనకుందా? నేను ఒక్క మాట మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. మనం భోజనం చేసేటప్పుడు మన ప్రార్థన ఏమని ప్రార్థన చేస్తాం? ఐ వాంట్ టు టెల్ యూ వెరీ స్పెసిఫికలీ అబౌట్ దిస్. మనం ప్రార్థన చేసేటప్పుడు ఏమని ప్రార్థన చేస్తాం? దేవా ఈ ఆహారాన్ని దీవించు, లేని వారికి అనుగ్రహించు. ఇంకో మాట చెప్పండి, గట్టి చెప్పండి. స్తోత్రం. ఇంకా ఈ ఆహారము తినడం ద్వారా వచ్చే బలము కొంతైనా నీ సేవలో వాడడానికి చేస్తున్నావా లేదా? ఇది చేయకపోతే ఆరంభించండి ఉదయకాలం నుండి. దేవా ఈ ఆహారం తినడం ద్వారా నాకు బలం వస్తుంది, ఆ బలము కొంతైనా నీ సేవ చేయడానికి. నాకు మా నాన్నగారు చిన్న ఉన్నప్పుడే ప్రార్థన నేర్పించారు. చిన్న ఉన్నప్పుడే నాకు అవగాహన కూడా లేనప్పుడే ప్రార్థన నేర్పించారు. ప్రతిరోజు నేను ఆ ప్రార్థన ఈ రోజుకి కూడా చేస్తాను. దేవా నేను తినే ఆహారం ద్వారా వచ్చే బలము కొంతైనా నీ సేవార్థమై ఉపయోగపడాలని వాడుకో అని నేను ప్రార్థన చేస్తాను. రైట్? ఇప్పుడు నేను అంటాను, ఈ ప్రార్థన ఈ రోజు నుండి ఆరంభించండి. మందిరపు సేవను చేతుల్లోకి తీసుకోనండి. యవనస్తులు నేను ప్రేరేపిస్తున్నాను, యవనస్తులు నేను ప్రోత్సహిస్తున్నాను, యవనస్తులు నేను హెచ్చరిస్తున్నాను. అనేక పర్యాయములు మీరు ప్రామిస్ చేశారు, అనేక పర్యాయములు మీరు ముందుకు వచ్చారు, మీరు కమిట్మెంట్ ఇచ్చారు, కానీ దాన్ని మీరు చేయడం, మొక్కుబడులు చెల్లించడం లేదు. దిస్ ఈస్ వాట్ వై వి ఆర్ నాట్ రిసీవింగ్ హిస్ బ్లెస్సింగ్స్. దేవుడిచ్చే ఆశీర్వాదాలను మనం ఎందుకు కోల్పోతున్నాము అంటే, అనేక పర్యాయములు మనము దేవుడికి ఇది చేస్తాను, దేవుడికి అది చేస్తాను అని అంటాం, కానీ అది చేయడానికి మనం వెనుకకి వెళ్ళిపోతాం, అవకాశాలను మనం ఉపయోగించుకోము. కాబట్టి నేనంటే ఉదయ కాలంలో దేవుని ఆశీర్వాదాలు ఇంకేమైనా నువ్వు కోరుకుంటూ ఉంటే, నువ్వు ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటే, నా జీవితంలో ఇంకా జరగట్లేదు అనుకుంటే, ఇది ప్రాక్టీస్ చేయి. ఈరోజు ఇది ప్రారంభించి ఈరోజు అది ఎందుకు నీ జీవితంలో జరగదో నువ్వు చూద్దాను ఒక రోజు. నేను అంటాను, ప్రతిరోజు మన ప్రార్థనలో ఆహారం తినేటప్పుడు ఈ ఆహారం తినడం ద్వారా వచ్చే బలము నీ సేవార్థమై వాడబడలాగా సహాయం చేయని మొరపెడదాం,
కొంతైనా ఆ బలాన్ని ఆయన కోసం వాడుదాం. ఆ విధంగా చేయడానికి దేవుడు మనకు సహాయం చేయని గాక. ఇక్కడ కట్లు విప్పి ఉన్నాను అంటున్నాడు కీర్తనాకారుడు. కట్లు విప్పి ఉన్నాము అంటున్నాడు. మరణపు కట్లు మనకు ఉన్నాయి, పాతాళము కట్లు మనకు ఉన్నాయి, అపవాది బానిసలమనే కట్లు మనకు ఉన్నాయి, లోకపు ఆచారం అనే కట్లు మనకు ఉన్నాయి, జీవపు డంబం అనే కట్లు మనకు ఉన్నాయి, శరీరం అనే కట్టు మనకుంది. వీటన్నిటి నుండి విడిపింపబడాలంటే మనకి ఏం కావాలండి? లోకంలో ఎవరైనా రికమెండేషన్ ఇస్తే అయిపోతుందా? దీనికి ఏమైనా డబ్బు చెల్లిస్తే అయిపోతుందా? దీనికి దాన ధర్మాలు చేస్తే అయిపోతుందా? లేదు. కేవలము యేసుక్రీస్తు రక్తాన్ని ఆశ్రయిస్తే ఈ మరణపు కట్లు అన్ని విడిపింపబడతాయని దేవుడు మనతో మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తాము. సమయం లేదు, నేను ముందుకు వెళ్ళిపోతాను. అట్లా దేవుణ్ణి ఆరాధించడానికి ఆయనకున్న 3 కారణాలు. దేవాన్ని నీ సేవకున్నయ్యా, నీ సేవకురాలి కుమారుడనయ్యా, నేను నా కట్లు విప్పి ఉన్నావు కాబట్టి నేను హృదయమారా నిన్ను ఆరాధిస్తానని చెప్పేసి ఆయన దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. రెండవదిగా ఆయన ఎక్కడ ఆరాధిస్తున్నాడంటే 18వ వచనం మొదటి లైన్, ఆయన ప్రజలందరి ఎదుట. అంత మాత్రమే కాదు, 14వ వచనము రెండవ లైన్, ఆయన ప్రజలందరి ఎదుట ఆయనను దేవుణ్ణి ఆరాధిస్తున్నట్లుగా మనం చూస్తాము. మనం కూడా ఆయన మందిరానికి వచ్చి అందరి ఎదుట మనము దేవుణ్ణి ఆరాధించాలి. ఆనాడు ఆ సీత దేవుడు మాట్లాడుతూ, అమ్మ ఒక దినం వస్తుంది, యెరూషలేములో కాదు, ఈ పర్వతం మీద కాదు, ఎక్కడ 2 3 నా నామమున చేరి ఉంటే అక్కడ నేను ఉంటానని ఆయన వాగ్దానం చేసి ఈ ఉదయకాలం ఆయన మన మధ్యలో ఉండగా, ఆయన మన తట్లు విప్పి ఉండగా మనము దేవుణ్ణి ఆరాధించాలి. ఈ యొక్క నిజమైన పునరుద్ధాన పండుగ అంటే ఏంటి అంటే, నీ కట్లు విప్పబడి నీవు దేవుణ్ణి ఆరాధించాలి. ఆయన మన హృదయంలో కలిగి ఉండి దేవుణ్ణి ఆరాధించాలి. ఇఫ్ యు వాంట్ టు సెలబ్రేట్ ఎ రియల్ ఈస్టర్, you need to accept him as your personal savior. ఆయన నిజమైన దేవుడి అనేది హృదయంలో నువ్వు యాక్సెప్ట్ చేస్తేనే నీకు నిజమైన ఈస్టర్ పండుగ, ఈస్టర్ సెలబ్రేట్ చేసే అధికారము, అవకాశం నీకు ఉంటుంది. లేకపోతే నామమాత్రంగా తిరగడమే ఉంటుంది. అలాంటి ఆచార సంబంధమైన ఈస్టర్ పండుగ మన జీవితాల్లో ఉండకుండా ఉండాలని ఆయన మన జీవితాల కోసమై ఆయన తన ప్రాణాన్ని పెట్టి తన రక్తాన్ని కార్చి ఆయన మనల్ని విమోచించిన వాడుగా మనం చూస్తాము. ఇక ఉదయకాలంలో కీర్తనకారుడు ఏమంటున్నాడంటే 13వ వచనం చూద్దామా? రక్షింపబడిన మనం ఏం చేయాలో చూద్దాం ఒకసారి. 13వ వచనం, రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసెను. ఏ పాత్ర అంటే ఇది? మనకు రక్షణ పాత్ర ఇవ్వడానికి యేసుక్రీస్తు వారు ఏ పాత్రను వద్దనుకున్నారు చూద్దాం ఒక్కసారి. లూకా సువార్త 22వ అధ్యాయం 42వ వచనం. లూకా, బుక్ ఆఫ్ లూక్ చాప్టర్ 22 వర్స్ 42. తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము. ఇక్కడ నేను అంటాను, యేసుక్రీస్తు వారు సిలువం అనే గిన్నెను ఆయన తీసుకున్నారు. సిలువ మరణం అనే గిన్నెను ఆయన తీసుకుని మన చేతిలో ఏం పెట్టాడండి? మన చేతిలో ఏం పెట్టాడు? రక్షణ పాత్రను మన చేతిలో పెట్టాడు. కప్ ఆఫ్ సాల్వేషన్, కప్ ఆఫ్ సాల్వేషన్. హీ యాక్సెప్టెడ్ ది కప్ ఆఫ్ క్రూసిఫికేషన్. క్రీస్తు సిల్వ మరణ అనే కప్పుని, ఆయన పాత్రను ఆయన యాక్సెప్ట్ చేసి ఆయన దానికి లోబడి దాన్ని అనుభవించిన వాడై మన జీవితంలో ఆయన ఏం పెట్టాడు? ఈరోజు రక్షణ పాత్రను ఆయన పెట్టినట్లుగా మనం చూస్తాము. అయితే ఆ యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఏం చేశారో ఒకసారి చూద్దామా ఒక్కసారి. అదే లూకా సువార్త 22వ అధ్యాయం 20వ వచనం. 22:20. ఆ ప్రకారమే భోజనమైన తర్వాత ఆయన గిన్నెను పట్టుకొని, ఈ గిన్నె మీకు చిందింపబడుచున్న నా రక్తము. చాలమ్మా. గిన్నెను పట్టుకున్నవాడు, ఇదే మత్తయి సువార్తలో ఉంది, లూకా సువార్తలో ఉంది, మార్కు సువార్తలో కూడా వ్రాయబడింది. గిన్నెను పట్టుకొని నా మరణానికి సదృశంగా, నా రక్తానికి సదృశంగా అని చెప్పిన దేవుడు ఆ గిన్నెను తను సిలువ మరణం ద్వారా అనుభవించి మనకి ఏమి ఇచ్చాడంట? రక్షణ పాత్రను, కప్ ఆఫ్ సాల్వేషన్ మనకి ఇచ్చినట్లుగా మనం చూస్తాము. కీర్తన 23:5 మనం చూస్తాము. అక్కడ ఏముందో చూద్దాం ఒక్కసారి. కీర్తన 23:5. సండే స్కూల్ పిల్లలు, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచదువు, నూనెతో నా తల అంటి ఉన్నావు.
నా గిన్నె నిండి పొర్లుచున్నది. కీర్తన 23:5 అంటే సండే స్కూల్ టీచర్ చదవాలా? సండే స్కూల్ పిల్లలు చాలా మంది ఉన్నారు కదా, వచ్చేయాలి నోట్లో నుండి. ఏం రావాలి? ఎక్కడ ఏముందంట? నా గిన్నె నిండి పొర్లుచున్నది. కీర్తనకారుడి అనుభవం ఏంటంటే ఆయన గిన్నె మాత్రమే మనకి ఇవ్వలేదు, మన గిన్నె ఎలా ఉందంట? ఓవర్ఫ్లోయింగ్ కప్. ఇది ఏం కప్ అంటే ఇది గిన్నె నిండి పొర్లుతున్నది. అటువంటి అనుభవం మనకు కలిగి ఉండగా ఆయన గిన్నెను చేతపట్టుకొని మనము దేవుణ్ణి ఆరాధించవలసిన వారమై ఉన్నాము. ఒకసారి చూద్దాం 116 కీర్తన 13వ వచనంలో ఏముందో. 116:13 రక్షణ పాత్రను చేతపట్టుకొని ఏం చేయాలని మనం ఇక్కడ మీకా అంటాడు, దేవా నీకేమిచ్చి నేను చెల్లి నీకేమిచ్చి నిన్ను ఆరాధించాలయ్యా అంటాడు. నీకు ఏడాది కోడలనిచ్చినా ఎట్లనిచ్చినా ఏమిచ్చినా కూడా అది తీరక అట్లుండవలసింది అంటాడు. కాబట్టి హృదయకాలంలో దేవుని నమ్మి ఆయన బిడ్డలమైన మనమందరము కూడా మనకు 3 కారణాలు ఉన్నాయి. మనమందరము ఆయన సేవకులము, మనందరికి అట్లు ఆయన విప్పి ఉన్నాడు, ఆయన రక్షణను మనకు అనుగ్రహించి ఉన్నాడు. కాబట్టి ఆ రక్షణ పాత్రను చేతపట్టుకొని మనం యెహోవాను మన దేవుడైన యేసుక్రీస్తు వారిని మనము ఆరాధించబద్ధులమై ఉన్నాము. ఈ హృదయకాలంలో ఎంతమంది చేతిలో రక్షణ పాత్ర ఉంది? How many of you are holding the cup of salvation this morning? ఎంతమంది చేతిలో రక్షణ పాత్ర ఉంది? ఒకసారి ప్రశ్నించుకుందాం మనల్ని మనం. నా చేతిలో రక్షణ పాత్ర ఉందా? ఆ రక్షణ పాత్ర గిన్నె నిండి పొర్లుతుందా? పొర్లుతూ ఆయన నామాన్ని నేను ఆరాధిస్తున్నానా? లోతైన ఆరాధనా భావంతో నా దేవుణ్ణి నేను ఆరాధిస్తున్నానా అని మనం పరీక్షించుకుందాం. ఎందుకు అంటే ఆయన 2000 సంవత్సరాల కంటే క్రితము ఆయన భూలోకానికి వచ్చి రక్తం కార్చి మన మరణానికి మన జీవితానికి విలువ ఇచ్చిన దేవుడు. అటువంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉండగా, గొప్ప దేవుణ్ణి మనం గొప్పగా మన హృదయమారా ఆత్మతో సత్యముతో రక్షణ పాత్రను చేతపట్టుకొని ఆయనను ఆరాధించి ఘనపరిచి కొనియాడి మహిమపరుద్దాం గాక.